అవుతుంది. అది. అన్నీ ఎందుకంటే సైన్స్ నాన్న ఇదంతా. వాళ్ళు ఎలా ఉంటారంటే ఇలా ఉంటారు. వాళ్ళు మరి మునులు గంటలు గంటలు తపస్సు చేస్తున్నారంటే ఎలా చేస్తారు? వాళ్ళ శక్తిని, వీర్యాన్ని అలా కాపాడుకుంటారు వాళ్ళు. అర్థమైందా? అది శివస్వరూపం గదా! హ్మ్. అదన్నమాట. ప్రస్తుతానికి అంత చాలులేండి మీకు. హ్మ్. కాబట్టి ఇక్కడ మదపుర అంటే శక్తిపుర అని అర్థం. మహామాయ అమ్మవారు మహామాయ ఈ తల్లి మహామాయ స్వరూపిణిగా ఆ తల్లి జగత్తులో మనందరిలోనూ ప్రవేశించి ఆ శక్తిని మదముగా మార్చి, అహంకారముగా మార్చి, మాయలో పడవేసి తన యొక్క లీలా విలాసములను చేస్తున్నదని అర్థం. హ్మ్. రావణాసుడిలో గూడా అదే. ఆ శక్తి వాడితో ఇలా అనిపించటం. లీలా విన్యాసం అమ్మవారిది. హ్మ్. నీ జాతకరీత్యా నీ కర్మానుసారంగా నువ్వు మారాలి అనుకుంటే మరి వాల్మీకి మరి ఒకప్పుడు ఆయన గూడా అంతేగా? కథ పూర్వం మరి ఆయన రావణాసుడి పనులే చేశాడు. జంటల్ని విడదీశాడుగా. తర్వాత వాల్మీకి అయ్యాడు. రామాయణం రాశాడు. ఆ శక్తిని ఇలా చేసింది అమ్మవారు. చూసారా? మంచివాడిని చెడ్డ చేస్తుంది. చెడువాడిని మంచి చేస్తుంది. అందుకే మనం ఏంటంటేనమ్మా అన్యదా శరణం నాస్తి. తల్లి ఆ తల్లి నువ్వు పాదాలు పట్టుకుంటే ఆ మాయ అనేది కొద్దిగా నీ మీద తగ్గుతుంది ఇన్‌ఫ్లూయెన్స్. ప్రలోభాల్లోకి వాళ్ళు లొంగరు. ఏమ్మా? ప్రలోభాల్లోకి రారు. ఏమ్మా? ఆయన గూడా అమ్మవారు మహామాయా స్వరూపిణి గదా! ఎందులోకి వెళితే ఆ రూపం దాల్చేస్తుంది ఆ అమ్మవారు. నీళ్లు గూడా అంతే గదా! కుండలో పోస్తే కుండ ఆకారం వస్తుంది. గ్లాస్‌లో పోస్తే గ్లాస్ ఆకారం వస్తుంది. అట్లా వీడు గనక నేనే కుండ అనుకుంటూ తిరిగాడు అంటే ఆ శక్తి మళ్ళీ వీడిని అలా చూపిస్తుంది. నువ్వు రావణాసురుడివి, నువ్వు ఇలా చెయ్యని. అర్థమైందా? ఆ! మాయలో పడకూడదు అంటే ఏంటంటే నువ్వు విచక్షణ బుద్ధి. సహస్రార కమలం వికసిస్తే వాడు బుద్ధితో చేస్తాడు పని. మాయలో పడకుండా. అందుకే చేసే పని ఎప్పుడు గూడా శివ సంకల్పం చేయండి సత్కర్మ అంటారు. మంచి పనులు చేస్తే ఫలితాలు ఎందుకు ఇంకా మనకి? అవతార పురుషులందరూ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళ కర్మలు అడ్డు రాలేదు. అమ్మా! విష్ణుమూర్తి అంతే కదా! కృష్ణుడు ఇలా ఇక్కడ అవతారం చాలించేసి అక్కడికి మరి విష్ణు లోకానికి వెళ్ళిపోయాడు. ఆ మధ్యలో ఆయన కర్మలేమున్నాయని? ఏమి లేవు. ధర్మరాజుకి ఇంత కర్మ ఉంది. అవునా? అంత ధర్మాన్ని ఆరాధించినా గూడా వాడికి గూడా అమ్మవారు ఆ లీలా విన్యాసం తన మాయాశక్తిని చూపించింది. అవునా? అందుకే వాడు యమలోకంలో ధర్మరాజు యమధర్మరాజు యొక్క సమక్షంలో ఒక్క నిమిషం ఉండి మళ్ళీ అక్కడి నుంచి ఆ స్వర్గానికెళ్ళిపోయాడు. యమలోకంలో వెళ్ళటమే అసలు ఇది కర్మ. నేనేమిటి ఆ లోకానికెళ్ళటం ఏంటి? అవునా? అంత గొప్పవాడు అక్కడికెళ్ళాడంటే ఏంటది? అవునా? ఇప్పుడు తండ్రి ఉన్నాడు, కొడుకున్నాడు. తండ్రి చాలా మంచి పేరుంది. కొడుకు చెడ్డ పని చేశాడు. జైల్‌లో ఉన్నాడు. తండ్రి పాపం జైలుకెళ్ళి ఎస్ఐతో మాట్లాడే పరిస్థితి అన్నమాట ఇది. కర్మ నాకు. ఆ ఎస్ఐ గాడు ముందు నేను కూర్చొని వాడికి నేను జవాబులు చెప్పాలి. వాడు నన్ను నుంచోబెట్టాడు. వాడికి అధికార మదం. అవునా? ఈయన చూస్తే పేరంత గొప్ప పేరు. ఏం కర్మ కాలిపోయింది పోయి జైల్‌లో కొడుకు విడిపించుకోవటానికి. అది చెప్తున్నారిక్కడ. అలా అర్థం చేసుకోవాలి. ఎప్పుడూ గూడా మనం లౌకికం నుంచి అలౌకికాన్ని చూడాలి. తర్వాత అలౌకికం అయిపోవాలి నువ్వు. అందుకే ముందు అదే బ్రహ్మ సూత్రము. ఆ సూత్రంలోకి నువ్వు వెళ్ళాలి. ఎలా వెళుతావు అంటే ఇలా వెళతావు. మాయ తొలగించుకుంటే సూత్రం అర్థమవుతుంది. మాయ ఉంటే నీకు సూత్రం ఏం అర్థమవుతుంది? ఆ! ఎందుకిట్లా జరిగింది అని తర్కం చేస్తావు. పక్కవాడి సలహాలు తీసుకుంటావు. ఇది అదనుగా చూసుకొని కన్సల్టెంట్స్ ఫరమ్స్, మ్యారేజ్ బురియోస్ ఇటువంటివన్నీ వస్తున్నాయి గదా! వాళ్ళు దాని ఫాయిదా ఉఠాయిస్తారు. అంతే కదా!
నీ బలహీనతల్ని పెట్టుకొని వాడు వ్యాపారం చేస్తాడు. ప్రపంచం అలానే నడుస్తుంది కదమ్మా. మన బలహీనతల్ని పెట్టుకొని చాలా సంస్థలు బతుకుతున్నాయి. చూడండి మీరు. అవునా? లెక్కలు, డబ్బు సరిగ్గా మనకు తెలియదనుకో, దానికి ఒక కన్సల్టెంట్ ఫర్మ్స్, చార్టర్డ్ అకౌంటెంట్ కన్సల్టెంట్ ఫర్మ్స్. భార్యాభర్తల మధ్యలో సరిగ్గా సఖ్యత లేకపోతే మళ్ళీ అడ్వకేట్స్. ఇవన్నీ ఎందుకు వస్తాయి? ఇవన్నీ మన బలహీనతలు. అదే మనం గనక, అందుకే నేను లలిత సహస్రం, ఎందుకంటే ముందు నువ్వు అందుకే జ్ఞానము తెచ్చుకో. ఫస్ట్ నువ్వేంటో తెలుసుకో. మాయలో పడకు. ఎవరికి నష్టం? ఎవరికి? నీకే నష్టం. నీ నష్టం, నీకు నేను మంచి చేస్తాను వాడు లబ్ధి పొందుతున్నాడు, కానీ నీకు మంచి జరిగిందా జరగలేదా అనేది అది భగవంతుడికే తెలియాలి. డబ్బైతే వదిలింది. అవునా? ఈ భార్యాభర్తలు కలవరు. అదేదో ఇంట్లోనే కూర్చొని చక్కగా మనం అర్థం చేసుకుంటే అంతే. అందుకే మరి మునులు ఏం చేశారు? వాడిని వీడిని అడగటం ఏంటి? మనమే తపస్సు చేసి తెలుసుకుందాం. అసలు ఈ యొక్క సృష్టికి మూలం ఏంటో తెలుసుకుందామని వాళ్ళు తపస్సు చేసి వేదయుక్తం చేశారు సృష్టి యొక్క రహస్యాలన్నీ. అది చెప్తున్నాడు ఇక్కడ. ఇవన్నీ అక్కడ లేవు అమ్మా. అమ్మవారు చెప్పిస్తూ గురువు గారు చెప్పిస్తున్నారు. ఈ రకంగా నువ్వేంటంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవటం. ఉద్ధరే ఆత్మ అన్నాడు. ఎప్పుడైతే ఈ మాయని నువ్వు, ఈ మాయాపురని దాటావో, మాయాపురని తొలగించుకున్నావో, అప్పుడు సత్య దర్శనం అవుతుంది. అంటే నీలో నీవుగా ఉంటావు, అన్నీ వదిలేస్తావు. అవునా? బ్యాంకులో క్యాషియర్ ఉన్నాడు. ఆ సీట్లో కూర్చున్నంత వరకు డబ్బు మీదే ఉంటుంది వాడికి ధ్యాస. అన్ని సాయంత్రం కల్లా లెక్కలన్నీ అప్పచెప్పిన తర్వాత ఆ బ్యాంక్ నుంచి ప్రిమైసెస్ నుంచి బయటికి రాగానే వాడు దాన్ని మర్చిపోతాడు. అట్లా అది మాయ. ఇంటికెళ్ళిన తర్వాత అబ్బా అంటాడు, ఈ మాయను తొలగించుకున్నాను బాబు. నేను నా బిడ్డలు నా భార్యతో మాట్లాడుకుంటున్నాం, ఇంత అన్నం తింటున్నాం ప్రశాంతంగా. మాయ కూడా అలానే ఉంటుంది. దాన్ని మనం దాన్ని తొలగించుకోవాలి అంటే ఎంత. అందుకే కృష్ణుడు ఉద్ధరే ఆత్మ అన్నాడు. అందుకే భగవద్గీత నేను చెప్పింది చెయ్యండి అన్నాడు. 18 పర్వాలు చెప్పాడు. జ్ఞానయోగం అని ఇలా ఎన్నో ఉన్నాయి కదా. మరి అవన్నీ చదివి మనం అందులో నుంచి మనం బయటపడాలి. అది మాయని తరింపజేసే గీత. అమ్మా, మహామాయా స్వరూపిణి శ్రీకృష్ణుడే మహామాయ, జగన్నాటక సూత్రధారి కదా. ఆ మహామాయని, నా మాయను నువ్వు ఎలా తొలగించుకోవాలో అనేది అవతార రక్షణలో భూమి మీదకి వచ్చి నీకు చెప్పాడు. ఇంతకంటే కరుణ ఏం కావాలమ్మా? ఆయన మాట విను, ఆనందంగా మాట విను, మన ఎవరి మాట విను. మనకి మనమే రాజులు. అంతేగా. నాకు నేనే నవాబు, నేనే మంత్రి, నేనే రాజు, నేను చెప్పిందే శాసనం. ఇలా ఉంటే మాయ ఎలా తొలుగుతుంది? సో అంతటి మహానుభావుడు భగవద్గీత చెప్పినప్పుడు వినాలి కదమ్మా. అవునా? ఎప్పుడు వింటావు జీవితంలో? మనసు మాట విను, పక్కవాడి మాట విను. ఇదే మాయలో ఉంటున్నామంటే ఇదే. చివరికి ప్రాణం మీదకి వచ్చినప్పుడు అప్పుడు దేవుడా అంటాం. అప్పుడు అందరూ తన వాళ్ళందరూ ఎంతో ఆప్యాయంగా కనిపిస్తారు ప్రాణం పోతుంటే. అప్పుడు మాయ, అయ్యో ఇదంతా మాయ, నేను ఎంతకాలం వృధా చేశాను, మాయలో ఉన్నాను, పిల్లల్ని అశ్రద్ధ చేశాను, భార్యను అశ్రద్ధ చేశాను అని బాధపడుతూ ఉంటాడు. వాళ్ళకి నేను ఏమి చేయలేకపోయాను, సమకూర్చలేకపోయాను, నేను పోయిన తర్వాత వీళ్ళ ఎలా బతుకుతారనే ఆలోచనలతో కుమిలి 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 ఆ మంచం మీదే వాడు ఆఖరి శ్వాస, తుది శ్వాస వదులుతాడు. ఇదే మాయ, అదే సంసార మాయ. అదే చెప్పాడుగా, భవసాగరం దాటడం అంటే ఎలా? వాడు దాటలేకపోయాడు, మధ్యలో మునిగిపోయాడు, వాడి పడవ మునిగిపోయింది. చూసారా? తరింపజేసేవాడు ఎవడు? శ్రీకృష్ణుడు. వాడే గురువు, జగద్గురువు. అదే భగవద్గీత. అమ్మా, ఈ తీరం నుంచి ఆ తీరం చేర్చేవాడు వాడు. అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో ఇన్ని 18 పర్వాలు అంటే ఏమిటి? మూలాధారం నుంచి ఇవి కింద 9, పైన 9.
బ్రహ్మకచ్చంలో కృష్ణుడు ఉన్నాడు. చాలా ఈ 18 ఈ 18 ఈ యొక్క చక్రాల్ని దాటించేవాడు, లేదా నదులు అనుకోండి, ఏదైనా అనుకోండి. ఆయన చూపించింది లేదంటూ ఏం లేదు. ఆయన మాయాస్వరూపాన్ని చూపించాడు. మూడో కన్ను దగ్గర తన స్వస్వరూపాన్ని చూపించాడు. విశ్వరూప దర్శనం అర్జునుడికి జయించాడు కదా. వాడికి మరి అజ్ఞాచక్రం తెరుచుకుంది కదా. అందుకే వాడు కళ్ళు మూయంగానే అక్కడ శ్రీకృష్ణుడు మొత్తం నిండి ఉన్నాడు. నేనే సత్యం, నేనే నిత్యం, నేనే సర్వం, నేనే దైవం అని అప్పుడు చెప్పాడు. అప్పుడు కృష్ణుడు తెలుసుకున్నాడు, నాయన నువ్వే అంతా సర్వం, నువ్వే నిండి ఉన్నావు, నేనెక్కడ ఉన్నాను, నేను కూడా అందులో కలిసి ఉన్నాను. అది విశ్వరూప దర్శనం ఆ అధ్యాయంలో చూపించాడు. అర్థమైందా? అది ఎప్పుడు వింటాం? భగవంతుడి మాట మన మనసు మాట దగ్గర నుంచి భగవంతుడి మాట దాకా మనం ఎవరిని పట్టించుకోకుండా నేనే రాజు, నేనే మంత్రి అని జీవించిన వాడు మాయలోనే ఉంటాడు, మాయలోనే పెరుగుతాడు, మాయలోనే అంతరిస్తాడు. అర్థమైందా? అది చెప్తున్నాడు. మరి అటువంటి వాళ్ళకి తప్పకుండా అటువంటి వాళ్ళు ఈ జీవిత చక్రంలో తిరుగుతూనే ఉంటారు. పుట్టుట గిట్టుట, పుట్టుట గిట్టుట, లక్షల జన్మలు ఎత్తుతారు, లక్ష యోనుల్లోకి వెళ్తుంది ఈ ఆత్మ. ఇదంతా కర్మ కదమ్మా. సరే, సో మదముగా మార్చి, అహంకారముగా మార్చి, మాయలో పడవేసి తన యొక్క లీలా విలాసములను చేస్తూ ఉన్నదని అర్థము. ఏమిటది? మదపుర అంటే అదనమాట. సో ఆ మదనేశ్వరి, ఆ శివాశక్తి బిందు, ఈ శ్రీ విద్య బిందు యొక్క తర్పణ, కుంకుమార్చన, అమ్మవారి బాలామంత్రము, పంచదశి ఇవి చేసుకున్న వాళ్ళకి అమ్మవారు తన మాయని తగ్గిస్తుంది, తనలోకి చేర్చుకుంటుంది. అది దాని అర్థం. అందుకే బాబాజీ ఏమన్నాడు, మాయని మాయతోనే మాయ పుచ్చాలి. ఇంతకుముందు నేను చెప్పాను కదా, చిన్నపిల్లాడిని ఏం చేస్తాం, వాడు ఏడుపు మానాలి అంటే చాక్లెట్ కొని పెడతాం, లేదా కన్న కొట్టారంగా ఉంటుంది వాడు అరుపులో కేకలు, పక్కవాడితో మాట్లాడినవాడు, వాడు చీర కొంగు పట్టుకొని గుంజుతూ ఉంటాడు. అమ్మో వీడికి ఇవ్వకపోతే నా మాట్లాడుకొని ఇవ్వడని చెప్పి వాడికి 10 రూపాయలు ఇస్తే వాడు వాడు వెళ్ళిపోతాడు. మాయని మాయతోనే పుచ్చాడు. వాడిని అక్కడ కొడితే ఎలా, ఇంకా పెంచుతాడు వాల్యూమ్. అవునా? వాల్యూమ్ ఇంకా పెరుగుతుంది, హైయెస్ట్ వాల్యూమ్. ఉన్న పొర కూడా, చెవు పొర కూడా పగిలిపోతుంది. అది చెప్తున్నాడు అనమాట. అందుకే మహోతార్ బాబాజీ ఏమన్నారు, మాయని మాయతోనే మాయపుచ్చి చక్కగా నువ్వు నీ యొక్క కార్యం చేసుకో, వెంటనే ఇంకా పని చేసేసుకుని వెళ్ళిపో. అబ్బా నీ బతికి బట్టకెట్టాను రా అని. అంతేగా? అమ్మో మాయ నుంచి నేను పడ్డాను బయటికి. అవునా? అది చెప్తున్నాడు. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ మాయ. అందుకే గురువు ఏం చేశాడు, ఒక మంత్రం ఇస్తాడు, ఒక బీజం ఇస్తాడు, ఇది చేసుకోనన్న అంటాడు. ఆ మాయను దగ్గర రానికుండా చేస్తూ ఉంటుంది ఈ వైబ్స్. ఓం 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 ఐం క్లీం సౌ సౌ క్లీం ఐం, అలా ఒక గంట అరగంట చేసుకున్నావు అనుకో, ఆ రోజుకి నువ్వేంటంటే ఆ మాయ యొక్క శక్తి తగ్గి ఏమా పెద్ద కర్మల నుంచి మీడియం, మీడియం నుంచి లో, అర్థమైందా? అవి తగ్గిస్తాయి. అప్పుడు అబ్బా ఈరోజు ప్రశాంతంగా గడిచింది బాబు, అలా జీవితాన్ని తీసుకెళ్ళాలి ముందుకి. అంతేగాని ఇష్టారాజ్యం భరతుడు పట్టడం అంటే ఎలా? అమ్మవారి యొక్క 7వ నామం మరకత. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరాలు మా మంజరిలో మా, అలానే కర్ణ మనోహరాలు రా, అంతే కదా. మరా కానేమో కదంబ, కదంబలో క, థా ఏంటి క్లుప్త, క్లుప్తాలో త. ఈ మరకత రహస్య గుప్తనామం. దీని గురించి తెలుసుకుందాం. ఓకే నాన్న, మళ్ళీ నీకు లేట్ అవుతుంది. అదే పడుతుందన్న నేను చెప్తాను నీకు. మళ్ళీ అక్కడ బయట లాక్డౌన్ ఉంది కదా, జాగ్రత్తగా వెళ్ళినన్నా. సెండ్ మెసేజ్, క్షేమంగా చేరావని ఒక మెసేజ్. బాగా చేసింది, అలంకారం చీర కట్టేసింది అమ్మవారికి. శ్రీమాత్రే నమః.
అలంకారం, ఇవాళ అలంకారం పోస్ట్ చేస్తాను అన్న. ఇవాళ అలంకారం గ్రూప్ లో పోస్ట్ చేస్తారు, చూడండి, అమ్మవారి దర్శనం చేసుకోండి. ఇప్పుడు మరకత అంటే ఏంటో చూద్దాం అన్న. మరకతం అంటే ఏంటి చెప్పండి? మరకతం అంటారు కదా, అంటే ఆకుపచ్చని రంగు కలిగిన మణి, ముదురు ఆకుపచ్చ అమ్మవారికి ఉంది కదా మరకత. అదే నేను మరకత మాత మరకత శ్యామ అని శ్యామలా దండకంలో లేదు? మరకతం అంటే ఆకుపచ్చని రంగు కలిగిన మణి అని అర్థం. అదే నేను అమ్మవారి కిరీటంలో నేను ఆ యొక్క స్టోన్ అంత జాగ్రత్తగా పెట్టుకున్నాను నాన్నగారి గుర్తుగా. అది చాలా కాస్ట్లీ అమ్మ స్టోన్, చెప్పకూడదు. నేను కూడా దాన్ని ధరించకుండా అమ్మవారికి తీసి పెట్టి ఆ కిరీటం చేస్తున్న వాడికి చెప్పాను, ఇక్కడ అమ్మవారి ఇక్కడ రావాలి అని చెప్తే ఓకే స్వామి అని చెప్పి వాడు అక్కడ అమర్చడం జరిగింది. ఆ మరకత అనేది ఇవాళ నేను పోస్ట్ చేసి అమ్మవారి యొక్క కిరీటంలో, అమ్మవారి కిరీటంలో దర్శనం చేస్తాను. సో అది దర్శనం చేసుకోండి అన్న. మరకత అంటే అది అమ్మవారికి మరకత. ఆంజనేయ స్వామికి కూడా మరకత రూపంలో కనపడింది అంటారు కదా, హనుమంతుడికి కూడా. అవునా, కరెక్ట్. అవునమ్మా, అందరికీ ఉందమ్మా. అది వాళ్ళంతా అమ్మవారి స్వరూపాలు కదమ్మా. ఆంజనేయ స్వామి అమ్మవారి స్వరూపం, వాళ్ళకి పురుష స్త్రీ ఏముంది? రాముడు కూడా అమ్మవారి స్వరూపమే. కరాంగులి నకోత్పన్న నారాయణ దశాకృతి. వీళ్ళంతా ఆకుపచ్చ, హరితము. సృష్టి కూడా హరితము. సృష్టి అంతా ఆకుపచ్చగానే ఉంటుంది కదా, అంటే జీవముతో ఉన్నది అని అర్థం, అంటే చైతన్యంతో ఉన్నదని. ఆ పచ్చదనం పోతే ఏమీ లేదు, పచ్చని సంసారము అంటారు. అందుకే పచ్చగా బతకండి, చల్లగా బతకండి అంటే ఇదే అర్థం. దేనికి లోటు లేకుండా. మరకతం దేనికి? అది అక్షయము, అన్నపూర్ణ, పంట సస్యశ్యామలము, పచ్చగా ఉంటాయి. కార్లలో వెళ్తున్నప్పుడు పంట పొలాలు 4 గంటలకి, 5 గంటలకి, 6 గంటలకి ఎండాకాలంలో చూడండి ఎంత అందంగా ఉంటుందో. ఒకసారి కార్ ఆపి బయటకు వచ్చి ఆ గాలి పీల్చుకుంటే ఆనందం వేరు. లాంగ్ డ్రైవ్స్ లో వెళ్ళినప్పుడు, ఊర్లకి వెళ్ళినప్పుడు కార్లలో కానీ ఎలా, అది జీవితం. ఏంది ఇక్కడ అంతా పొల్యూషన్ తప్ప ఏముంది? అవునా, ఏమి లేదు కదమ్మా పొల్యూషన్. సో అమ్మవారికి మరకత శ్యామలాంబ అన్న పేరు కూడా ఉంది. ఆమెకే మరొక పేరు మరకత అని కూడా. ఇది శ్రీ విద్యా రహస్యం. ఆమె కాంతి అలా పచ్చగా ఉంటుంది అమ్మవారిది. ఆమె ప్రధానమంత్రి మంత్రిత్వమునందు అమ్మవారి యొక్క ముఖ్యమంత్రిని ఎవరు? ఇది అమ్మవారు చెప్పిస్తుంది. అన్నిటికీ అమ్మవారి దర్శనం ఇవ్వదు. అమ్మవారికి మరకత శ్యామలాంబ అన్న పేరు కూడా ఉంది. రాజశ్యామల అండి, వారాహి రామశ్యామల. వారాహి కిరీట అదేంటి రథానికి అధిపతి అయితే, మంత్రినిగా దండనాయకి రాజశ్యామల అని చెప్తారండి. అవునమ్మా, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్, యు ఆర్ రైట్ నాన్న. ఓకే. ఆమెకే మరొక పేరు మరకత అని కూడా ఉందమ్మా. ఇది శ్రీ విద్యా రహస్యము. ఆమె కాంతి అలా పచ్చగా ఉంటుందమ్మా. ఆమె ప్రధాన మంత్రిత్వమునందు ఈ సృష్టి సర్వము పచ్చగా వెలుగునట్లు ఆ అమ్మవారి సంకల్పాన్ని సాఫల్యము చేయుటకు నిమిత్త మాత్రురాలు అవుతుంది. అంటే ఆమె ఆజ్ఞ తీసుకొని బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, అలానే ఈ అమ్మవారి యొక్క
ఆ ముఖ్యమంత్రిని అన్న పేరు గల శ్యామలాదేవి ఏం చేస్తుంది? ఆమెకి మరొక పేరు మరకత అని కూడా, శ్యామల అమ్మవారికి మరకత అని పేరు కూడా ఉంది. ఇది శ్రీ విద్యా రహస్యము. సో అంటే శ్రీ విద్యా రహస్యము అంటే ఆమె చేసే కృత్యం ఏమిటో కొద్దిగా ఇక్కడ చెప్పకూడదు అని. అలా ఉన్న 1000 నామాల్లో అంతా కూడా దాచింది ఎక్కువ, చెప్పింది తక్కువగా కనిపిస్తుంది. సో ఇంతవరకు అమ్మవారు దీన్నే ప్రసాదం, మహాప్రసాదంగా తీసుకోవాలి. తెలియంది రాలేదని ఏడవటం కాదు, ఇది ఇచ్చింది చాలా అమ్మవారికి మనకి. అలా ఉండాలి. సో ఆమె కాంతి అలా పచ్చగా ఉంటుంది. ఆమె ప్రధాన మంత్రిత్వమునందు ఈ సృష్టి సర్వము పచ్చగా వెలుగునట్లు ఆ అమ్మవారి సంకల్పాన్ని సాఫల్యము చేయుటకు నిమిత్త మాత్రురాలవుతుంది. ఈ సృష్టంతా మరకతముగా చేయటం, సృష్టి చేయటమే హరితము, పచ్చదనము, పచ్చగా ఉంటాం అన్నమాట. అందుకని అదే సాఫల్యం చేయటానికి. అంటే ఈ సర్వ సృష్టిలో అన్నపూర్ణ అమ్మవారికి కూడా, ఇదంతా అన్నముగా, స్థూలములో అన్నము నుంచి, అంతే కదా, వీర్యము నుండి జీవము ఎలా వస్తుందో, నీరు నుంచి అన్నము, ఔషధులు అన్ని వస్తున్నాయి కదా. శ్రీ సూక్తము హిరణ్యవర్ణం హరిణీం సువర్ణ రజతస్రజాం, ఇదంతటికి కూడా ఈ శ్యామలాదేవి నిమిత్త మాత్రులుగా ఉండు అమ్మవారి సంకల్పాన్ని సాకారం చేస్తోంది అని అర్థం. శ్రీ సూక్తం అది బ్యూటీ. చూసారా ఎంత రహస్యం? వాళ్ళు ఎంత చూడండి, అమ్మవారికి ఎలా ఉంటారో, నిత్య దేవతలు పక్కన ఎప్పుడూ ఉంటారు. వీళ్ళని ప్రసన్నం చేసుకోవటమే మన జీవితం అయిపోతుంది. ఇంకా లలిత అమ్మవారి దృష్టిలో ఎప్పుడు పడాలి అంటే ఆమెకు తెలియదని కాదు, ఆమెకు సర్వజ్ఞురాలు ఆవిడ. కానీ ఏంటంటే నీ టైం వచ్చినప్పుడు ఇగో వీళ్ళు ఎలా తీసుకున్నారో, అమ్మవారి ఆజ్ఞలు తీసుకుని ఈ సృష్టి అంతా శ్యామలముగా, సస్యశ్యామలముగా చేశారో, అలానే భక్తుల యొక్క ప్రార్థనలు కూడా వీళ్ళు చేరుస్తారు. అందుకే ఈ దశమహావిద్యలు. వాళ్ళు ఇవ్వటమే కాదు, మీరు చెప్పినవి కూడా తీసుకెళ్లి అమ్మవారికి నివేదన చేస్తారు. అమ్మవారికి తెలుసు, ఎందుకంటే వీళ్ళందరూ అమ్మవారి అంశదేవతలు కదా. కొడుకు గురించి తండ్రికి తెలియదా అమ్మా? అలానే అమ్మవారికి అన్ని తెలుసు. చూద్దాం వాటి టైం రాని, సరే అంటుంది. అసలు ఆమె వింటమే గొప్ప విశేషం. శ్యామ గాని, జయశ్రీ గాని, అర్చన గాని, ఇంకెవరైనా చిత్ర గాని, ఎవరైనా కూడా నీ గురించి అమ్మవారికి నివేదన చేసేవాళ్ళు ఈ దేవతలు. నీ పూజలు నీవన్నీ కూడా ఆ స్థితికి నువ్వు ఎదిగితే అప్పుడు అమ్మవారు నవ్వుతూ సరే చూద్దామంటుంది. అందుకే ఆవిడిచ్చే చెయ్యి చాలా పెద్దది అంటారు. అంశదేవతలు ఇచ్చేది నీ కోరిక వరకే ఇస్తారు. అమ్మవారిది ఏంటంటే నీ కోరిక తీరుస్తుంది, అలానే ఆవిడిచ్చే గిఫ్ట్ ఇంకా చాలా బాగుంటుంది, సర్ప్రైజ్ గిఫ్ట్. అదే మన నవ్వుతో నా భవిష్యత్తు. అందుకే అమ్మ నీ పాదాలు చాలా తల్లి అని ఊరుకోండి, నోరు మూసుకొని అందరం, ఏం అడక్కండి. అందుకే పెద్ద గురువు గారు నాన్నగారు చెప్తుంటారు, ఎందుకురా తల్లికి తెలియదా అంటాడు. ఎన్నిసార్లు చెప్తావు నివేదన? దగ్గర 60 నుంచి 70 పేర్లు ఇచ్చారమ్మా నాకు కేసెస్. ఇది ఒక శాస్త్రాలం అయింది, అన్ని ఒప్పుకోవాల్సి వచ్చింది. అందరూ నా వాళ్ళు కదా. మన అమ్మవారి పరంపర మీద, ఈ గురు పరంపర మీద విశ్వాసంతో ఉన్న వాళ్ళందరూ పూజలకి ఈ కరోనా పీరియడ్ లో పెద్ద కేసెస్, కాంప్లికేటెడ్ కేసెస్ విచ్ ఈవెన్ డాక్టర్స్ కెనాట్ సాల్వ్ చేశారు, చేతులు ఎత్తేసిన డాక్టర్ ఆ కేసులు. మరి అవన్నీ ఇగో అక్కడ వైట్ పేపర్స్ దగ్గర అమ్మవారి దగ్గర నివేదన చేశాను అంతే. నేను రోజు చదవనమ్మా, ఇగో వీళ్ళ పేర్లు ఒకసారి చేసేసి 3 సార్లు చెప్తానంతే. 4వ రోజు నుంచి నేను పూజలు చేసుకుంటాను, ఎందుకంటే ఇవన్నీ చదవటంలోనే గంట అవుతుంది. అందులో ఉన్న వాళ్ళందరూ ఓకే చూడండి, ఏమి ఇచ్చిందో అని నేను ఇంతవరకు ఎవరికి చెప్పలేదు. వాళ్ళు కనుక ఏం జరగలేదు అనుకుంటే అది వాళ్ళ దురదృష్టం. అమ్మవారు ఏమి ఇవ్వలేదు అంటే అది నీ యొక్క అజ్ఞానం.
అమ్మవారు అన్నీ ఇచ్చింది, అమ్మ అనుగ్రహం ఉంటే చాలు అనుకునే వాళ్ళందరికీ అన్నపూర్ణ ఆవిడ. అనుకోలేని వాళ్ళందరూ కూడా అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత సగం వరకే వాడు అర్థం చేసుకున్నాడు అంతే. వాడి పుణ్యం ఇగో ఇక్కడ దాకా వచ్చి పేరిచ్చి పోవటం, ఇంత డబ్బు దక్షిణ ఇచ్చి వాడి పని అయిపోయింది. ఇక వాడికి ఈ పరంపరకి మళ్ళీ ఎప్పుడైనా సమస్య అంటే సమస్యలు వస్తున్నప్పుడు వస్తూ ఉంటాడు. ఎప్పుడూ కూడా నిత్య కళలు అంటే వీళ్ళే అన్నమాట. భక్తులు కూడా ఉంటారు కొందరు, గొప్ప గొప్ప గురువులకు కూడా శాశ్వత శిష్యులు ఎప్పుడూ ఉంటారు. వాళ్ళు ఎన్ని పరీక్షలైనా తట్టుకుంటారు. వాళ్ళు చాలా మంది శిష్యులు వెళ్ళిపోతారు. జీసస్ క్రైస్ట్ కూడా అంతే. తన సొంత శిష్యులు ఎవరినైతే యాక్సెప్ట్ చేశాడు వాళ్ళు కూడా ఆయన మోసం చేశారు. సోక్రటీస్ కూడా అలానే చేశాడు. గత జన్మలో ఆనందంగా సోక్రటీస్ చెప్తున్నాను. కావాలంటే సోక్రటీస్ అది ప్లస్ నాన్నగారిది చదవండి, రెండు ఒకేలాగా ఉంటాయి, భావం ఒకటే. ఇవన్నీ చెప్తే ప్రపంచానికి నమ్ముతారా? నమ్మరు. ఎందుకు చెప్పటం? నమ్మకం లేని చోట మూర్ఖులు మనసు రంజింపరాదు. మట్టి నుండి తైలము తీయవచ్చు, మకరము నుండి ఉంగరము తీయవచ్చు, అంగుళికము తీయవచ్చు, మూర్ఖుడు మనసు రంజింపరాదు అన్నాడు. అందుకే మేము మా గురించి తక్కువ చెప్తాం. ఎందుకు అనవసరం? మన పని అయితే మనం చేసుకొని వెళ్ళిపోతాం. ఎందుకు నేను అంతటి వాడిని ఇంతటి వాడిని అనుకో. తెలియని వాళ్ళు మన గురించి అందుకే అంటారు, నువ్వు ఎంత ఆలోచన చేస్తే నువ్వు అంతకంటే ఎక్కువేం కాదు. అంతేగా, ఎంత ఆలోచన చేయగలుస్తావు? శ్రీ విద్య బిందు వరకు ఆలోచన చేస్తే అంతే నువ్వు. ఎంత మాత్రమున ఎవరు అన్నట్టు నువ్వు బిందు వరకు ఆలోచిస్తే నువ్వు బిందు స్వరూపుడివి. దానిపైన ఇంకా ఉందిగా, అంతవరకే నువ్వు శ్రీ విద్య. నీకు అంతకంటే పైన ఇంకా ఉంది, ఇంకా పైన ఉంది. పరాత్పర కళాం. పరాత్పర కళాం అంటే ఏంటంటే నువ్వు ఎంతవరకు ఆలోచన చేస్తే అక్కడి నుంచి ఇంకా అసలు అది ప్రారంభం మళ్ళీ. అందుకనే ఆగిపోనాయన అని హరిహర బ్రహ్మాదులకే శివలింగాన్ని కొలవలేకపోయారు, నువ్వెంత బోడి. అందుకే అంటారు శతకోటి లింగాల్లో నువ్వు ఒక బోడి లింగం. అలా మనం తీసుకోవాలి. అంతేగాని లింగం బోడి లింగం అని కాదు. ఇగో ఇటువంటి బుద్ధులతో ఉన్న వాళ్ళకి వీళ్ళే బోడి లింగాలు. అది అర్థం. అది ఇక్కడ మరకత అంటే అర్థం. అంటే ఏంటంటే అమ్మవారు ప్రధాన మంత్రిత్వమునందు ఈ సృష్టి సర్వము పచ్చగా వెలుగునట్లు. ఇప్పుడు మనకి పంట పొలాలు, మన జీవితాలు, మన అన్నీ కూడా పచ్చగా ఉన్నాయి అంటే ఈ శ్యామలాంబ అమ్మవారి యొక్క కృప. అర్థమైందా? లేదు అంటే పచ్చదనం పోతుంది. పంట పోతే ఎలా ఉంటుంది పొలం? అమ్మవారి సంకల్పాన్ని సాఫల్యం చేయుటకు నిమిత్త మాత్రులుగా అవుతుంది. అది ఇక్కడ మరకత అంటే అర్థము. అలానే అంతేగాని మరకత అంటే ఇక్కడ మరకత అంటే అర్థం. అంతేగాని మరకత మండలం అని కాదు, మరకత మండలము అని కాదు. సమలోష్ట కాంచనావత్, సమలోష్ట కాంచనావత్ అన్న దృష్టితో చూచినప్పుడు అంటే సమలోష్ట కాంచనావత్ అంతా బంగారుమయం, సస్యశ్యామలము. ఆ దృష్టితో అంటే శివ దృష్టి అంటారు. జీవ దృష్టితో కాదు, శివ దృష్టి, సమదృష్టి అన్నప్పుడు నీకు ఈ యొక్క శ్యామలాంబ అమ్మవారి యొక్క ఆ పచ్చదనం అనేది నువ్వు దర్శనం చేసుకుంటావు. అది చేసుకొని శ్యామలా దండకం చేశాడు ఎవరు? మహాకవి కాళిదాసు. ఇప్పుడు రాబోతున్న గురువు గారి పుస్తకం చిద్గగన చంద్రిక అండర్ ప్రాసెస్ లో ఉంది. అన్ని చేసేస్తున్నాను అమ్మ దయతో. అమ్మ కూడా నాకు చెప్పాను, తల్లి నేను కొద్దిగా ఇంకా యోగంలోకి వెళ్ళిపోవాలి కదా, నేను బిహైండ్ ది స్క్రీన్ అజ్ఞాతంలో వెళ్ళిపోతాను. ఎప్పుడూ నాలోనే నేను ఇక్కడ ధ్యానంలో ఉంటాను. ఎప్పుడో సంవత్సరానికి భక్తులకి దర్శనం అన్నట్టు కూడా జరగచ్చు. ఈ సొల్లు మాటలు, ఇక ఈ వ్యవహారాలు, ఈ కథలు ఇవన్నీ నేను వినలేకపోతున్నాను. నేను చేయవలసింది చేశాను. మాయాలోకంలో మనం అమ్మవారు మనకి ఎంత ఇచ్చిందో అంత చేశాను. శ్రీకృష్ణుడు భగవద్గీత, రాముడికి రామాయణం, ఆనందగనకి ఇగో ఇది శ్రీ విద్య,
నాకు ఇంకొకటి ఏదో ఉంటుంది కదా, అది నేను ఇచ్చేసాను, నేను చేసేసాను, పక్కకు జరిగిపోతాను అంతే. అందుకే ఇదంతా చెప్పి మీ అందరికీ ఈ లోకానికమ్మా, నాకు ఇప్పుడు వింటున్న వాళ్ళని కాదు, లోకానికి మనం చేయవలసింది చేసి వెళ్ళిపోవాలి. మై పార్ట్ ఎండ్స్ దేర్. వాట్ మోర్ ఐ హావ్ టు డూ, టెల్ మీ. ఇంకేం చేయాలి నేను? లౌకికంగా ఏముంది, అన్ని చేసేసాం కదా. లౌకికంగా ఇంకేమున్నాయి? ఇది లేదు అది లేదు అనే స్థితి లేదు. మా మా అమ్మవారిది అయితే లేదు. కోరిక లేదు. కోరిక లేనప్పుడు వస్తువు లేదు, కోరుకునే వస్తువు లేదు, శాంతి. అవునా? మనశ్శాంతిగా ఉన్నాం. బంగారాలు, బెంజుకారులు, మెర్సిడీల్లో తిరిగే కోరిక నాకు లేవు. ఇగో చాలా మందికి ఉండొచ్చాము, ఆశ్రమాలు పెట్టుకుని తిరిగే వాళ్ళు తిరుగుతున్నారు, ఆ మాయా గురువులు. నాకు ఆ కోరిక లేదు. అయిపోయింది, ఇలానే వెళ్ళిపోతుంది శ్వాస. మరకత అంటే అమ్మవారి యొక్క మంత్రిని అయిన శ్యామల, మరకత శ్యామల అన్నదే మనం గుర్తు పెట్టుకోవాలి. ఇది శ్రీ విద్యా రహస్యము. అది గుర్తుంచుకోండి, అంతేగాని మరకతం అంటే గ్రీను, అదేదో విలువైన వచనం అని ఇవన్నీ కాదు నాయన. ఇది మరకతము అంటే. అందుకే పచ్చ ఇస్తారు జ్యోతిష శాస్త్రంలో. అర్థమైందా? పచ్చదనం, గ్రీన్, ఇండికేట్స్ ప్రశాంతత. అందుకే కొంతకాలం పచ్చ పెట్టుకోండమ్మా, కనక పుష్యరాగం పెట్టుకోండమ్మా, ఇలా పచ్చలు జ్యోతిష శాస్త్రంలో చాలా ఉపయోగపడతాయి. ఇక్కడికి బుద్ధి వికసించటం, ఇవన్నీ కూడా ఈ పచ్చదనం అనేది శివ దృష్టి, సమదృష్టి, మంచి ఆలోచనలు, ఉత్తమమైన భావాలు, ఉత్తమమైన జీవితం గడపాలనే సంకల్పాలు, ఇవన్నీ వాడు కలుగుతూ ఉంటాయి ఉంగరం ధరించడం వల్ల. అది మీ ఆస్ట్రల్ బాడీని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఈ యొక్క మరకతం. అవునా? అది శ్రీకృష్ణుడు మానస చోరుడు అన్నారు. మన మనసుని హరించట్లేదు, ఆయనంతా మరకతం. అవునా? మరి ఇంకోవాడిని చూసినా మనం పెద్దగా మనం పట్టించుకోం. ఎవరు మన మనసుని దోచరు, కానీ దోచేవాడు ఒకడే ఉంటాడు. శ్రీకృష్ణుడు అటువంటి వాడు. కృష్ణం వందే జగద్గురు. ఆయన మాయలో ఉండాలి, కానీ ఆయన మీ మాయలో ఆయన ఉండడు. ఆయన మాయలో ఆయన జగన్నాటక సూత్రధారి. నిన్ను ఉంచుతాడు, నీ మనసును దోస్తాడు. అదే కదా నేను చెప్తుంది. అదే కృష్ణుడు చేసింది కూడా అదే, మరకత శ్యామ అనేదే చేస్తున్నాడు అని చెప్తున్నాను. అది మీరు ఏంటంటే దాన్ని అలా పెంచుకోండి. అవతార పురుషులు కూడా ఆ మరకత పనులే చేశారు, శ్యామల అమ్మవారి పనులే చేశారు. వీళ్ళంతా శ్యామల అమ్మవారి యొక్క అంటే అమ్మవారి యొక్క ఆజ్ఞని శిరసావహిస్తూ లోకం 14 లోకాలు కూడా మరకతముతో నింపారు, మంచి పనులతో నింపారని. చూసారా? ఎక్కడ పరాశూన్యంలో ఉన్న అమ్మవారి ఆజ్ఞని వాళ్ళు భూమి మీద కూడా పాటించి చూపించారు అంటే, ఎంత దూరంగా ఉన్నా అమ్మవారి మాట వాళ్ళు ఎప్పుడు కూడా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాళ్ళు చేయవలసింది చేసి వెళ్ళారు. ఈ రోజుల్లో ఎవడు చేస్తున్నాడమ్మా? మాటే వినడు. అవునా? ఎంతసేపు గురువుని భ్రష్టు పట్టిద్దామని చూస్తారు. గురువు గురించి ఏమైనా చెప్తే అహం దెబ్బతింటుంది. కొన్ని కొద్దిగా కేకలేద్దామన్నా కూడా గురువుకి ఏ అధికారాలు ఇవ్వరు. నాకు అహం ఉంది, మీరు నన్ను ఎందుకు తిట్టారు, ఎందుకు కోపగించుకున్నారు, ఇలా చేస్తే ఇంక నీకేం వస్తుంది శ్రీ విద్య? నా బోధ వస్తుంది. అవునా? అహం ఉండకూడదు కదా గురువు దగ్గర. ఆయన కాకపోతే ఇంకెవరు? భార్యని తిట్టటమైనా ఎప్పుడైనా చేయి చేసుకున్నా కూడా అధికారం భర్తకు ఉంటుంది. అక్కడ ఇచ్చి ఇక్కడ ఎందుకు ఇవ్వరు? గురువు అంటే ఏంటి? మీ అహం పెట్టుకొని వచ్చి నన్ను ప్రశ్నలు వేస్తారా? అవునా? గురువు కోపగించుకున్నాడు అంటే కోపగించుకోకూడదా? నాకు అధికారం లేదా? అదంతా ఊరంతా చెప్తారా? అది పోయి అడగడు. ఎందుకు నా దగ్గర రావటం, నా టైం వేస్ట్ చేయటం? డోంట్ కమ్ టు మీ, ఐ హావ్ సో మెనీ వర్క్స్. నువ్వే కాదు నా జీవితం. నేను వచ్చింది నేను అమ్మవారి యొక్క సంకల్పాన్ని తీసుకొని వచ్చాను. నీ సంకల్పం తీసుకొని రాలేదు. నువ్వు నా మాట వింటే నాతో పాటు నిన్ను తీసుకెళ్తాను. అలా వస్తావా, ఇలా పోతావా? అది నీ యొక్క ఇది బుద్ధి కర్మానుసారేనా. అందుకని ఇగో ఈ కొన్ని మధ్యకాలంలో జరిగినాయి.
జ్యోతిష్యం కానీ ఏదన్నా కానీ చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలి గురువు గారు ఏం చెప్తున్నారు అనేది. చిన్న ప్రశ్న వేస్తే జవాబు చెప్పకపోతే నీకు ఎందుకు చెప్పటం, గంట వేస్ట్, మీ అమ్మ నాన్న పట్టుకురా వాళ్ళకి చెప్తా అంట. నీకు అర్థమే కావట్లేదు. అది చెప్పామని కోపం పెట్టుకొని ఊరంతా చెప్తావా ఏంటి? కోర్స్ తర్వాత వాళ్ళు తప్పు తెలుసుకున్నారు, గురువు కాకపోతే ఇంకెవరని, ఆయన్నే కదా. మన దగ్గర తప్పేం ఉండదమ్మా. డోంట్ ట్రై టు ఫైండ్ ఫాల్ట్స్ ఇన్ ది గురు, మైండ్ ఇట్. అదే చెప్తాను, అందరి ప్రపంచానికి చెప్తాను. నెవర్ ఫైండ్ ఎ ఫాల్ట్ ఇన్ ది గాడ్ అండ్ ఇన్ ది గురు. గురు ఈజ్ నన్ అదర్ దాన్ ది రెప్లికా ఆఫ్ ది గాడ్. అమ్మవారి యొక్క ప్రతిరూపం ఆవిడ నీడ. నేను కోపం వచ్చిందంటే నేనే అమ్మవారిని అంట. ఏమంటావు ఇప్పుడు? ఈ సంగతి తేల్చనా అంట. అయిపోయింది కదా నీ పని. నేనెంతో ప్రేమగా అమ్మ బొమ్మ అనుకుంటూ తిరుగుతుంటే అంతే కదా. ముద్దుగా ఉండాలి, అవునా? ముద్దు దక్కించుకోవాలి. అంతేగాని నేను గొప్పదాన్ని, మేమే గొప్పవాళ్ళం అంటే, మమ్మల్ని ఏమనొద్దు అంటే, పెట్టుకో నీ అహంకారం, నీ దగ్గరే పెట్టుకో. ఒడుగు కావాలి నీ అహంకారం. నువ్వే అవసరం లేదు, నీ అహంకారంతో మాకేం పని. అది అలా ఉంటాయి నాన్న. ఇవన్నీ ఏంటంటే గురువు ఏంటంటే నాన్న, పూర్వం అంత శ్రద్ధగా వాళ్ళు గురు శుశ్రూష అంటారు. రాజుల యొక్క పిల్లలు కూడా వెళ్ళి కర్రలకు తెచ్చేవాళ్ళు సమిధలకి. మాకు చెప్తావా పని, మేము పని చేయిస్తాం, మేము పని చేసేవాళ్ళం కాదని అహంకరిస్తే పోయా నా ఆశ్రమం నుంచి గెట్అవుట్ అంటాడు. విద్య నీకేమో నేనేం చెప్తాను, నీ విద్య ఏమవుతుంది నీకు? ఈ జన్మకే కదా, ఏ జన్మకే అవ్వదు. ఇంకా మాటలు మాట్లాడితే ఆయన శపించాడు అంటే ఇక అయిపోయింది నీ పని. ఏ జన్మలోనూ నీకు స్త్రీ కాదు కదా, ఏ విద్య అవ్వదు. శ్రీ విద్య పక్కన పెట్టు, ఈవెన్ లౌకిక విద్యలు కూడా అవ్వవు. అన్ని మనం ప్రసన్నం చేసుకోవాలి. ఆయన చెప్పినట్టు వినాలి శ్రద్ధగా. శ్రద్ధవాన్ లభ్యతే జ్ఞాన అన్నాడు. ఈ జ్ఞానం ఎలా వస్తుంది? గురువు చెప్తాడు, విను ఓపిగ్గా. ఏం తెలుసు నీకు? బోరు తెలుసు. అమ్మవారి సానుభూతిలో ఏం తెలుసు చెప్పు? జ్ఞానంలో ఇంత మాట్లాడుతున్నారు వీళ్ళు. జ్యోతిష్ శాస్త్రం ఏదైనా అన్నా అంటే హట్ అయితే తర్వాత ఇంటికి వెళ్ళి బాధపడి సారీ గురువు గారు అంటావు, అది వేరే విషయం. నేను అనేది ఏంటంటే నువ్వు శ్రద్ధగా ఉన్నప్పుడే ఈ తలకాయ నొప్పులు ఉండవుగా. సరే, మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు నాన్న జై గురు.